హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కద్దు కా ఖీర్. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకోండి. గీ కొద్దిగా ఎక్కువే పడుతుంది. నేను ఒక మీడియం సైజ్ ఆనపకాయ తీసుకొని అది పీల్ చేసుకొని తరుక్కున్నానండి. ఆ తరిగింది ఇందులో వేసుకొని, ఇంకా మీరు సన్నంగా తరుక్కోవచ్చు, అది మీ ఇష్టము. మంచిగా తరుక్కొని అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం గీ అంతా సైడ్కి చూస్తున్నారు కదా, అది విడిచేలాగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి అయితే నాకైతే 20-25 మినిట్స్ అయితే పట్టిందండి. నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని నేను 2 గ్లాసెస్ ఇప్పుడు చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ సగ్గు బియ్యం ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. అది మీ ఇష్టం. కొందరు ఎక్కువ వేయమంటారు, కొందరు తక్కువ వేయమంటారు. మీకు నచ్చిన బట్టి వేసుకోవచ్చు. అవి ఎక్కువ వేసుకుంటే థిక్నెస్ బాగా వస్తుంది. బట్ కొంచెం బంకలా అయితే నాకు అనిపిస్తుంది. అవి మంచిగా కుక్ అయ్యాక చాలా కుక్ అయిపోతాయి. నేను తీసుకున్న చిన్న సాబుదానా కాబట్టి. నెక్స్ట్ నేనైతే 1 లీటర్ మిల్క్ అయితే వేసుకున్నానండి, క్రీమ్ మిల్క్. అది వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. అలా బాగా మరిగిన మిల్క్లో వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ నేను మీకు చూపించా కదా, ఒక ఫుల్ మిల్క్ మేడ్ అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఇలాచీ పొడి, అలానే ఫ్రై చేసుకున్న కీర్, అది ఆనపకాయ అయితే వేసి మొత్తం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ నట్స్ అన్నీ గీలో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడడానికి చాలా పలుచగా ఉంది, కానీ కొద్దిగా చల్లరయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాక చాలా థిక్